హాయ్ అండి. మేమైతే గోవా వెళ్ళాము. ఎప్పటినుంచో అనుకుంటున్నాం గోవా వెళ్దామని. ఈసారి అయితే నా డ్రీమ్ అయితే నెరవేరిపోయింది. మేమైతే గోవా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వెన్స్‌డే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి బైలంగల్ నుంచి, కర్ణాటకలో బైలంగల్ నుంచి మాకు ఇక్కడికి 6 అవర్స్ పట్టింది గోవా వెళ్ళడానికి. ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలామంది ఫారినర్స్ అయితే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్. గోవా స్ట్రీట్లో అయితే ఎక్కువ మనకి స్టోన్స్ ఐటమ్, క్రిస్టల్స్ ఐటమ్ అవి కూడా కనిపిస్తుంటాయి. అక్కడ ఎక్కువ షాపింగ్, మనకి డ్రెస్సులు, అక్కడ బీచ్ అంతా కూడా చాలా చూడటానికి చాలా బాగుంది. మేమైతే మార్నింగ్ బయలుదేరాం కదా, ఈవినింగ్ 3 అయిపోయింది మేము వెళ్ళినప్పటికి. అక్కడే రూమ్లు తీసుకుని అక్కడ స్టే చేసి మేము ఈవినింగ్ బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్లో అయితే చాలా బాగుంది. బీచ్ అంతా కూడా లైటింగ్, ఈవినింగ్ అయితే మనకి లైటింగ్ పబ్స్ అని చాలా బాగుంటుంది. డే టైం అయితే మనకి పార్క్లో ఎంజాయ్ చేయడానికి. ఇదిగో వీడియోలో చూస్తున్నారు, ఇక్కడ అంతా కూడా ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ వీకెండ్స్ అంతా కూడా ఇక్కడ స్టే చేసి వెళ్తూ ఉంటారన్నమాట. మేము ఎటు చూసినా కూడా మాకు ఫారినర్సే కనిపిస్తూ ఉన్నారు. మేము అలా బీచ్లో అయితే ఈవినింగ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి మేము 6:30, 7 కల్లా మేము బీచ్కి వెళ్ళిపోయాము. బీచ్లో చూడండి, అంతా ఎటు చూసిన లైటింగ్, అక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అన్నీ కూడా మనకి ఆ బీచ్లోనే మనకి అరేంజ్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. మనకి మనం కాఫీ తాగాలన్నా కూడా అక్కడ 90 రూపీస్, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 120 రూపీస్, ఫుడ్ అయితే ఇంక చెప్పనవసరం లేదు 500, 600 అబౌవ్ ఉంటుంది. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. మేము అలా బీచ్ చూసుకుని ఆ నైట్ అయితే అంతా బీచ్ చూసాము. మేము బీచ్లో స్నానం అది అయితే చేయలేదు. నెక్స్ట్ డే కూడా మేము ఇది ఫస్ట్ వచ్చేసి బాగా బీచ్లో అయితే మనకి లైటింగ్ అంతా పబ్స్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే బాగా బీచ్లో కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో బీచ్ ఉంది, అది కాలికట్ బీచ్. అక్కడ మేము మార్నింగ్ అయితే ఆ బీచ్కి వెళ్ళి అక్కడ మార్నింగ్ అయితే మేము ఫుల్గా బీచ్లో అయితే స్నానాలు చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము బయలుదేరిపోయాము. భోజనం చేసి అక్కడ లంచ్ చేసేసి మేము బయలుదేరిపోయాము. ఇదిగో ఇక్కడ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇక్కడ అన్నీ కూడా మనకి ఇంకన్నీ దాన్ని ఏమంటారు, క్రిస్టల్స్తో చేసినవి, గాజు ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. చిన్న ఐటమ్ అయినా ఏ ఐటమ్ అన్నా 50, 100 వచ్చేసి కాస్ట్ ఉంటుంది. అన్నీ చూసారా, బ్యాంగిల్స్, బ్రాస్లైట్లు, మన మెడలో వేసుకుని లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. క్లిప్స్, బ్రాస్లెట్ చూడండి, ఇవన్నీ కూడా గాజు అన్నమాట. స్టోన్ మన సముద్రంలో దొరుకుతాయి కదా, చిన్న దాన్ని ఏమంటారు, గవ్వలు అట్లతో చేసినవి అన్నమాట. అంత క్రిస్టల్స్, రౌండ్ క్రిస్టల్స్. ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్లు, ఇయర్ రింగ్స్ అయితే చెప్పనవసరం లేదు. డిఫరెంట్ మోడల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే కొన్ని నెక్లెస్ అయితే సింపుల్ది ఒకటి తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ కూడా, ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనకి ఈ స్టోన్స్, క్రిస్టల్తో చేసిన హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ.